అధిష్టానం ఆదేశిస్తే క్రియాశీలక రాజకీయ ప్రవేశంపై ఆలోచిస్తామన్నారు వెంకయ్య కుమార్తె దీప. తండ్రి అధికారం అడ్డుపెట్టుకోవడం కాకుండా స్వతహాగా ఎదగాలన్నది తన లక్ష్యమన్నారు. ఓ సిద్ధాంతాన్ని నమ్ముకుని నాన్నగారు ఈ స్థాయికి వచ్చారంటున్న దీపతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉపరాష్ట్రపతి పదవి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి దేశ చరిత్రలో అత్యంతమైనటువంటి ఒక చరిత్రగా నిలిచిపోయే రోజు ఈరోజు. తెలుగువాడైనటువంటి వెంకయ్య నాయుడు గారు ఈరోజు రాజ్యాంగ పదవికి ఎన్నిక కావటం అన్నది ఒక శుభపరిణామం కాగా ఇది ఒక చరిత్ర కూడా. ఎప్పుడూ గతంలో లేని విధంగా 516 ఎంపీల మద్దతుతో ఘనమైనటువంటి విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె సేవారంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ యువతకు దారి చూపిస్తున్నటువంటి దీపా వెంకటరమణ గారు మనతో ఉన్నారు. ఈ ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆమె మనసులో కదిలిన భావాలు ఏమిటో తెలుసుకుందాం. దీపా వెంకట గారు నమస్కారం. మొట్టమొదటిగా తెలుగు ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున మీకు శుభాభినందనలు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఒక అత్యుత్తమైనటువంటి ఒక ఘట్టానికి చేరుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మీ నాన్నగారిలో మీరు చూసినటువంటి మార్పు ఏమిటి? ప్రత్యేకంగా మార్పు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది నాన్నగారిలో. ఒక ఆలోచన సరళి నుంచి గత 50 సంవత్సరాలు అనొచ్చు పైనే, అంటే ఆయనకి ఒక స్పష్టమైన ఆలోచన వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారి వయసు 68 సంవత్సరాలు. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న ఒక ఆలోచన సరళిని మార్చుకోవటం అనేది, మార్చుకుని ఎలా మనం ఆలోచించాలి అనే దాని మీద చాలా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన నేను గతంలో మన ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు నాన్నగారు ఏకదాటిగా 72 గంటల పాటు అసలు ఆయన నిద్ర కూడా పోలేదు. అది వచ్చి ఆందోళనతో కూడుకున్న ఆలోచన. ఇదేంటంటే మనం ఈ కొత్త బాధ్యతలో ఎలాగా దాని ఔన్నత్యాన్ని కాపాడుతూ, అలాగే ఇన్ని సంవత్సరాలు మనం చేస్తున్న పనిని నుంచి, అంటే ప్రజాసేవే డెఫినెట్లీ ఇది కూడా, కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో మనం వెళ్తున్నప్పుడు దాని ఔన్నత్యాన్ని కాపాడుతూ మన ఉనికిని కోల్పోకుండా దాని విశిష్టతను, అలాగే మన వల్ల దానికి మనం ఆ పదవికి మనం మన వంతుగా మనం ఏమి చేయగలం అండ్ దానికి న్యాయం చేసే విధంలో, అలాగే దానివల్ల ఎందుకంటే ప్రజోపయోగ పనులు ఎలా చేయగలం దీని ద్వారా అనేది ఆయన ఆలోచన. చాలా మీకు తెలుసు ఆయనకి పార్టీ అన్నా లేకపోతే ఇదనేది తల్లి లాంటిది. సో ఒక తల్లి నుంచి కాకుండా ఇంకొక కొత్త ఆలోచనలోకి వెళ్ళటం అనేది మామూలుగా యూజువలీ అది ఒక ఆడపిల్లకు ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఆలోచన ఉంటుంది కొంచెం, కానీ అది చిన్న వయసులో. ఏదన్నా గాంభీర్యం ఆయన్ని ఆవరించిందా? గాంభీర్యం అంటే డెఫినెట్లీ పార్టీ నుంచి దూరంగా వస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాలు తల్లిలాగా ఉన్న పార్టీని కాకుండా మనం, అంటే ఎప్పుడైతే నాన్నగారు రాజకీయాల నుంచి దూరంగా, అంటే యాక్టివ్ రాజకీయాల నుంచి, ఈ ఎలక్షన్స్ వీటిలన్నిటి నుంచి, పదవుల నుంచి దూరంగా 2019 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రిగా రెండోసారి ఎంపిక అయిన తర్వాత, సుస్థిరంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన 2019 తర్వాత ఆయన తిరిగి మన ఊరికి వెళ్ళిపోదాం అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఒక రాజకీయ నాయకుడు ఆ స్థాయిలో ఉంటూ ప్రజాసేవ అత్యున్నత పదవుల్లోనే ఉంటూ దాన్ని త్యజించి ప్రజాసేవలోకి ఎలాగే వెళ్ళగలిగి మనం చేయాలి అనే దాని మీద ఉండేది నాన్నగారి ఆలోచన.